పిల్లలకి నైతిక వర్తన నేర్పటానికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక ప్రవచనకర్తను తీసుకొచ్చి ఆయనతోటి పిల్లలకి ఎట్లా ఉండాలో చెప్పించి ఆయన చెప్పేవాడు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన అమ్మతో చెప్పలేని విషయం మీరు చేస్తే అది తప్పు కిందే లెక్క, మీరు ఏం చేసినా అమ్మతో చెప్పగలగాలి అని చెబితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పిల్లవాడు నేను మా అమ్మకి చెప్పలేని పని ఇది అంటే నేను ఇది చెయ్యను. ఆ విధంగా నైతిక ప్రవర్తన పిల్లల్లో పెరిగింది అనటానికి ఉదాహరణ ఇది. 85.25% 10th క్లాసులో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత ఉత్తీర్ణత రావటం, అది కూడా టాప్ మార్కులతోటి. ఇవాళ మీరు చూడండి, ఎక్కడ ప్రైవేట్ స్కూల్ యాడే కనపట్టాల, మొత్తం అన్ని గవర్నమెంట్. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఊహించి ఉండరు. మా అమ్మాయి ఇంత ర్యాంకు తెచ్చుకుంటే పేపర్ లో ఫోటో వస్తుంది అని ఊహించి ఉండరు. గొప్ప అడ్వర్టైజ్మెంట్ ఓన్లీ గవర్నమెంట్ సింబల్. నేను ఇంత సాధించానని లోకేష్ తన ఫోటో వేసుకోలేదు, లేదు నా ప్రభుత్వం ఇంత సాధించింది అని చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోలేదు. అప్పుడేంటి, జగనన్న పాలు, జగనన్న చిక్కీలు, జగనన్న గుడ్లు, జగనన్న బ్యాగులు, జగనన్న గోరుముద్ద. ఇందాక ఎవరో చెప్తున్నారు సాక్షుల మీద కూడా నా ఫోటో వేయండి అని చెప్పాట జగన్మోహన్ రెడ్డి. ఆ సాక్షులు కనపడవండి అంటే ఆ ఉతికి ఆరేసినప్పుడు అందరూ చూస్తారులే, వేయండి అన్నట్టు. అంటే ఇటువంటి మనుషులందరూ వచ్చి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు.